హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి? హైపో అంటే తక్కువ ఉండటం. అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటున్నాయి. T3, T4 తక్కువ ఉండటం లేదా ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయడానికి సూపర్విజన్ ఏంటంటే పనితీరుని సంరక్షించేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తదనమాట. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రైజ్ అవ్వడం గానీ వీటి ద్వారా మనం హైపోథైరాయిడిజంని గుర్తించొచ్చు. లేదంటే ఆల్రెడీ హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అయింది. దానికి సంబంధించిన సప్లిమెంటరీస్ వాడుతున్నాము. ప్రతిరోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాం అన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలని తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఈ హైపోథైరాయిడిజం రావడానికి ఒక రకమైన కారణం ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అది హషిమోటోస్ థైరాయిడైటిస్. ఈ దానిలో ఏమవుతుందంటే మన శరీర కణాలే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని థైరాయిడ్ గ్లాండ్ మీద ఎగనెస్ట్గా పనిచేసి థైరాయిడ్ గ్లాండ్కి నాశనం చేస్తుందన్నమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సంబంధించినవి ఏవైనా కూడా పర్టికులర్ డైట్ అనేది ఉంటుందన్నమాట. వీటిలో ముఖ్యంగా గ్లూటిన్కి సంబంధించి అంటే వీట్ ప్రొడక్ట్స్, బార్లీ, గోధుమల నుంచి వచ్చే ప్రాసెస్డ్ అంటే మైదా వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి. ఇంకా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసేవి ఈ థైరాయిడ్ దానిలో ఏంటంటే బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ లేదంటే హైగా ప్రాసెస్ చేసిన ఐటమ్స్, స్టోరేజ్ చేసిన ఐటమ్స్, ఎక్కువ రోజు నిల్వ ఉంచిన ఐటమ్స్ ఇవి తినకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక థైరాయిడ్ అనే కాదు, ఆటో ఇమ్యూన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అలోపేషియా, విటిలిగో, సోరియాసిస్, ఇంకా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ గ్లూటిన్ ఎక్కువగా ఉండేవి, ప్రాసెస్ అయ్యేవి తినకూడదు అనమాట. ఈ థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా హైపోథైరాయిడిజంకి సంబంధించి బాధపడుతున్న వాళ్ళలో క్రూసిఫెరస్ ఫ్యామిలీకి సంబంధించింది. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఆకుకూరలు, కూరగాయలు కానీ తీసుకోకపోవడమే మంచిది చాలా వరకు. సో ఇది థైరాయిడ్ ఫంక్షన్ని ముఖ్యంగా ఆల్రెడీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి అన్న వాళ్ళలో వీటికి సంబంధించిన వెజిటేబుల్స్, కూరగాయలు అవి తీసుకోకపోవడం మంచిది. ఇంకా వీటితో పాటు చిలకడ దుంప, సోయా ఏంటంటే సోయా ప్రొడక్ట్స్, సోయా మిల్క్, సోయాతో చేసిన టోఫు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ థైరాయిడ్ సప్లిమెంటరీస్ తీసుకుంటున్న వాళ్ళల్లో ఈ సోయా అనేది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆ థైరాయిడ్ సప్లిమెంటరీస్ తీసుకున్నా కానీ లేదంటే మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ అబ్జార్బ్షన్ అనేది సరిగా ఉండదన్నమాట. మన శరీరం సరిగా వినియోగించుకోలేదు. అందువల్ల ఏంటంటే సోయాకి సంబంధించిన ఉత్పత్తుల్ని చాలా వరకు తగ్గించడం మంచిది. సోయా మామూలు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అది మంచి ప్రోటీన్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో తినకూడదు. నెలకు ఒకసారి లేదంటే 2 వారాలకు ఒకసారి అలా తిన్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కువ మోతాదులో తినడం అనేది మంచిది కాదు. అంటే మామూలు పాలకు బదులుగా సోయా మిల్క్ తాగే అలవాటు ఉన్నవాళ్ళు లేదంటే డైలీ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమైనా వివిధ రూపాల్లో ఉపయోగించే వాళ్ళు, హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళు కొంచెం వాటిని తగ్గించుకుంటే హెల్త్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఇవనే కాదు, ముల్లంగి, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి కూడా కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఓవరాల్గా చూస్తే క్యాబేజీ, కాలీఫ్లవర్, ఫ్లాక్స్ సీడ్స్, చిలకడ దుంపలు, ముల్లంగి ఇంకా సోయాకి సంబంధించిన ఉత్పత్తులు, వీటితో పాటు గ్లూటిన్ అయితే మెయిన్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్న వీళ్ళలో గ్లూటిన్కి సంబంధించిన ఉత్పత్తుల్ని వీలైనంత వరకు తగ్గించుకుంటే ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా డోసేజ్ని పెంచాల్సిన అవసరం ఉండదు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనం కట్ డౌన్ చేయాల్సింది ఏంటంటే కొంతమందిలో డోసేజ్ అనేది పెంచాల్సి వస్తుంది. ముందు మనం డోసేజ్ని కంట్రోల్ ఒక స్టేబుల్ డోసేజ్కి తీసుకొచ్చి మనం డైట్ అవి పాటించి స్టేబుల్ డోసేజ్కి తీసుకొస్తే తర్వాత తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ సప్లిమెంటరీస్ మీద డిపెండ్ అవ్వడం అది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.